అక్కడ జరుగుతున్న ఉత్సవానికి అది చివరి రోజు, కానీ ఆమీరుగడ్డపై మాకు అది తొలి రోజు. బహుశా అక్కడ ఉత్సవం పరాకాష్ఠ దశలో ఉన్నట్టుంది కదా. అయితే మనం ఏం చేద్దాం షాహిన్షా? రాజపుత్రుల భూమి, నీకు ఈ జలాల్ సలాం చేస్తున్నాడు. ఈ జలాల్ నిన్ను సొంతం చేసుకోవాలని ఉత్సుకతతో ఉన్నాడు. ఈ ఆమీరు నిజంగానే చాలా అందంగా ఉంది కదా. నాకేదో నరకంలా అనిపిస్తోంది. సరే, అయితే ఆ నరకంలోకి మేము ఒంటరిగానే వెళతాం. నువ్వు మా కరవారంతో పాటు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండు. జహాబనా, జహాబనా, జహాబనా. బాబు, అలా ఊరికే చూడడమేనా లేక కొనేదేమైనా ఉందా? మా దగ్గర ఆమేరులోని అన్నిటికంటే నాణ్యమైన చురకత్తులు దొరుకుతాయి. ఇవి ఎంత వాడిగా ఉన్నాయంటే ఏ మొగలై పీకనైనా తేలిగ్గా కోసేస్తాయి. వాడి అని దీన్ని అంటారు. తుప్పు పట్టిన నీ చురకత్తికి ఇంకా వాడి అంటే ఏంటో తెలీదు. చాలే బాబు, ఒకటి కూడా తగలేదు. ఒప్పుకోక తప్పదు బాబు. సరే గాని ఇంతకీ తమరి పేరేమిటో? ఒకవేళ మేము సామ్రాజ్యపు షహన్షా మహమ్మద్ జలాలుద్దీన్ అని చెప్పామనుకో, అప్పుడు నేను రాజా బారుమల్లు అంటాను. జలాలుద్దీన్ మహమ్మద్, అది ఒంటరిగానా? ఏ మేము ఒంటరిగా రాకూడదా? రాజపుత్ర రాజ్యంలో ఒంటె మీద సవారీ, ఎడారిలో ఇసుకలో నీళ్లు తాగడం అంత తేలిక కాదు బాబు. అలాగే మొగలాయుల మెడ నరకటం అంత తేలికైన పని కాదు. ఎలాగైతే చురకత్తిని సాన పెట్టడానికి మనకు రాయి అవసరమవుతుందో, అదేవిధంగా బుర్రకి పదును పెట్టడానికి ఆలోచన అవసరమవుతుంది. జలాల్ ఇక్కడికి ఒంటరిగా కూడా రావచ్చు కదా బాబు. చిత్తం బాబు, మొగలాయి సామ్రాజ్యపు షెహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ గారు. ఆమేరు రాజభవనం దీపాలతో వెలుగు చిందిస్తోంది. కానీ జోదామదిలో చీకట్లు అలుముకుంటున్నాయి. నలుదిశల ఉత్సవపు సందడి. కానీ జోదా పెదవులపై మౌనమే నాట్యం చేస్తోంది. జోదా తల్లి తండ్రి కూడా తమ నిర్ణయానికి ఆనందిస్తున్నారు. కానీ సుకన్య మాత్రం దీపాలతో పాటు తాను కాలిపోతున్నట్లుగా ఉంది. జోదాకి ఉన్న ఒకే ఒక మార్గం యువరాజు సూర్యభానుడు.
ఆ రోజు రాత్రి జోదా మరొక నియమాన్ని అతిక్రమించింది. ఆ రోజు రాత్రి జోదా సూర్యభానుని తన భవనానికి ఆహ్వానించింది. నేను మాట్లాడుతున్నది నాకు లేఖ రాసిన వారితోనేనా? అవును. వివాహానికి ముందు ఈ విధంగా కలుసుకోవడం రాజపుత్రుల ఆచారానికి వ్యతిరేకం కదా? చెప్పండి. మీకు ఈ వివాహం ఇష్టమేనా? ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే? అప్పుడైతే నేను లేదని చెప్తాను. ఎందుకు? ఎందుకంటే మా చెల్లెలు సుకన్య తమన్ని ఇష్టపడుతుంది గనక. ఆ రోజు సంతలో మీరు నాకిచ్చిన హారం అసలది నాది కానే కాదు. ఒక్క క్షణం పాటు మీరు మేలు ముసుగు వెనక చూసిన వ్యక్తి కూడా నేను కాదు. కానీ నేనిష్టపడిన అమ్మాయి తమరే కదా జోదా? కానీ నేను నా చెల్లెలి ఇష్టాన్ని నా సొంతం చేసుకోలేను. కానీ సంతోషాన్ని దూరం చేసుకుంటావు. అంటే తనకు నేను ఇష్టపడింది మిమ్మల్ని అని తెలిసాక తను నాతో సంతోషంగా ఉండగలుగుతుందా? ఒక హారానికి బదులు వేరొక హారం మారిపోవడం అర్థం చేసుకోగలం. కానీ ఒక వ్యక్తికి బదులు మరొక వ్యక్తి అంటే అది అర్థం కావడం లేదు జోదా. తమరిని చేసుకుంటానని నేను మీ తండ్రి గారికి మాటిచ్చాక ఇప్పుడు కాదనాలంటే అందుకు సమయం మించిపోయింది. సమయం మించిపోయింది. ఇక నేను వెళ్ళిపోవాలి. అవును, వెళ్ళాల్సిందే. అయితే చివరిగా ఒక మాట విని వెళ్ళొచ్చు. ఒకవేళ మా ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏదో రాజకీయ సర్దుబాటు అనుకొని పొరపాటు పడవద్దు. మన ఈ సంబంధానికి మూలం ప్రేమ ఒక్కటే జోదా. గత 17 రోజులుగా నేను ఆమీర్లోనే ఉన్నాను. ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అలాగే ఈరోజు మీరు నదిలో దీపాలు వదిలే వేళ అక్కడ నేను మీకు కనిపిస్తాను. పెళ్ళి అనేది వాళ్ళ యోగాల్ని బట్టి ఉంటుంది జోదా. కానీ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది. ఒకవేళ ఈ వివాహం గనక జరగకపోతే ఈ సూర్యభానుడు ఇంకెవరిని పెళ్లి చేసుకోబోడు. ఆమేరులో ఉత్సవం చర్మదశకు చేరుకుంది. ఒక్క క్షణం పాటు తాను శత్రువుల ప్రాంతంలో ఉన్నానన్న సంగతి జలాల్ మర్చిపోయాడు. ఎడారిలో ఎంతటి అందమైన ప్రాంతమని ఆశ్చర్యపోతున్నాడు జలాల్. ఆ రోజు జలాల్ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్లున్నాయి. జలాల్ ఉండే ఆ లోకం వేరు, జోదా ఉంటున్న ఈ లోకం వేరు. బహుపరాక్ ఆమేరు రాజవంశపు పల్లకి వేంచేస్తుందహో. మైనావతి మహారాణికి, మైనావతి మహారాణికి, రాకుమారి సుకన్యకి, రాకుమారి సుకన్యకి, రాకుమారి జోదాకి, రాకుమారి జోదాకి.
తను ఎడారిలో పూసిన గులాబీలో ఉంది జహాపన. మచ్చలేని ముఖం తనది. తనువు ఎంత బాగుందంటే నన్ను నేనే అమ్ముకుని నా వల్ల అయితే తనని కొనుక్కునేవాడిని చక్రవర్తి. చూపులు అలాగే నిలిచిపోయాయి. ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది. జలాల్ అవాక్కైపోయాడు. జోదా అలా నవ్వుతూ కనిపించేసరికి జలాల్ మైమర్చిపోయాడు. ఆమె అందాన్ని చూసిన జలాల్ మూగవాడైపోయాడు. ఆ క్షణంలోనే చరిత్ర తన కథకి జోదా అక్బర్లతో ముడివేసుకుంది. ఇక మిగిలిందల్లా గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే. ఏంటా పని? తెలీదా నీకు? వీరు భాన్పూర్ యువరాజు సూర్యభానుడు గారు. క్షమించండి యువరాజా, తప్పైపోయింది. మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేస్తున్నారు బాబు? మేం కూడా యువరాజు సూర్యభానునితో వచ్చాం. పొరపాటైపోయింది అయ్యగారు, క్షమించండి.
దీపాన్ని వదులు. నేను దీపాన్ని నీళ్ళల్లో వదిలినా వదలకపోయినా నష్టమే ఉంది. పెళ్లి చేసుకోబోయేది జోదా కదా. ఈ పూజ ముఖ్యంగా తనే చేసుకోవాలి. తనేగా పెద్దది, నేను చిన్నదాన్ని కదా. సుకన్య, సరే వదిలేశాను. చాలా. మరి ప్రార్థన? ఓ నదీమ తల్లి, నిజంగా నీ ఆశీస్సులు ఫలించేవే అయితే నన్ను వచ్చే జన్మలోనైనా చెల్లెలుగా పుట్టించుకు. అంతే. సంతోషమేనా? నిజానికి నీకివన్నీ తెలిసినవే జోదా. అయినా ఆనవాయితీలు చెప్పగా బలపడతాయి. సాంప్రదాయం ప్రకారం నువ్వు దీపాన్ని నీళ్లలో వదిలినప్పుడు ఆ దీపం కాంతిలో ఒక్క క్షణం పాటు నీకు నీ భవిష్యత్తు కనిపిస్తుందంట. దీపాన్ని వదులు. ఓ నదీమ తల్లి, చూపించమ్మా. నా తలరాతలో ఏముందో చూపించు. ఉన్నట్టుండి వాన పట్టుకుందేంటి? జోదా, వెళ్దాం పదా.